అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మేము ముందుకు ఒక డిఫరెంట్ రెసిపీతో అయితే వచ్చాను. మనకు బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, అది కేవలం బజ్జీకే కాకుండా ఈ విధంగా మనం ఒక కర్రీలా చేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే 3 బజ్జీ మిరపకాయలు తీసుకొని చూసారు కదా, ఈ విధంగా ఉండే బజ్జీ మిరపకాయలు తీసుకోవాలి. దీంట్లో మనకు కారం తక్కువ ఉంటాయి, కారం ఎక్కువ ఉండేవి ఉంటాయండి. నేనైతే కారం ఎక్కువ ఉండేటివి తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా రౌండ్గా కట్ చేసుకుందాం ఒకే లెవెల్లో, ఎందుకంటే మనకు ఒకేసారి కరెక్ట్గా ఉడుకుతాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా. ఇవి మనకు మసాలాలు ఉడికేటప్పుడు కరెక్ట్గా ఒకేలా ఉడుకుతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునిద్దామండి. ఆ గిన్నెలో 3 చెంచాల నూనె అయితే వేసుకుందాము. నూనె అయితే మనకు ఖచ్చితంగా 3 చెంచాలు అయితే పడుతుందండి, మీడియం సైజ్ చెంచా అయితే. ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోలేదండి, చాపర్లో వేసుకోండి, మనకు సన్నగా వస్తుంది. మనకు బాగా మగ్గాలి, పచ్చి వాసన పోయి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పట్టా లవంగాలు యాలకుల పొడిని అయితే వేసుకుందాము. ఇది కూడా మనకు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలుపుకుందాం ఒక 2 సెకండ్లు అయితే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 6 చిన్న సైజు టమాటాలని మిక్సీలో వేసి విధంగా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏమంటే గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా టమాటాల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా మనము ఎర్రగడ్డలు అలాగే టమాటాలు బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకుందాము. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక 5 నుంచి 6 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలండి. అలా మసాలా అనేది మనకు బాగా ఫ్రై అయిపోయి నూనె పైన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మనము. ఇప్పుడు కట్ చేసి చూసారు కదా, మనకు నూనె అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దంటే ఒక గుప్పెడు పుదీనా వేసుకుందాం, అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మనము మసాలాలో బాగా ఫ్రై చేసుకుందాము. కొత్తిమీర పుదీనా పడడం వల్ల దీంట్లో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. బజ్జీ మిరపకాయలు మనకు బజ్జీలకే కాకుండా ఈ విధంగా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము, అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మసాలాను బాగా కలుపుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇంకా మనకు మసాలా అనేది ఒక 70% అయితే కుక్ అయింది. ఇప్పుడు ఇంకా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసానండి. కారం 1/2 టీ స్పూన్ ఎందుకు వేసానంటే మనం తీసుకున్న బజ్జీ మిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయండి. కొన్ని బజ్జీ మిరపకాయలు అయితే మనకు కారం ఉండవు, చప్పగా ఉంటాయి. కానీ నేను తీసుకునేది మాత్రం చాలా కారంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా అయితే వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిరపకాయని మసాలాలో వేసి ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనిద్దాము. మసాలా మొత్తం బాగా మన బజ్జీ మిరపకాయలకు పట్టేలాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అయితే మనము మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఇంకోసారి కలుపుకునేసి మూత అయితే పెట్టేద్దాం ఒక్క 2 నిమిషాలు. స్టవ్ని అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టేశాను, సిమ్లో. ఇప్పుడు మనకు 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోసారి గిన్నెలో బజ్జీ మిరపకాయని కలుపుకుందాము. చూసారు కదా, మనకి ఇప్పటికే మెత్తపడ్డాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందామండి. ఎందుకంటే మనం కర్రీ అనుకున్నాం కదా, మనకు కొంచెం సెమీ గ్రేవీలో రావాలి కాబట్టి దీంట్లో వాటర్ అయితే పోసుకొని బాగా ఉడికించుకుందాము. నీళ్ళు వేసిన తర్వాత మనం గిన్నెలో 4 పక్కల మసాలాను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుందాము. చేయడం కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఇది సింపుల్, ఇంట్లో ఉన్న మసాలాతో దీన్ని ఈజీగా గ్రాండ్గా చేయొచ్చు. చపాతీలు అయితే ఇది మంచి కాంబినేషన్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మనకు బాగా కుతుకుతలాడుతుంది. ఇప్పుడు స్టవ్ని అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి, ఎందుకంటే మనకు మసాలా ఇంకా నీళ్ళగానే ఉంది కదా, మనకి ఇది గట్టిపడేంత వరకు అంటే సెమీ గ్రేవీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను. మనకు బజ్జీ మిరపకాయల్లో ఉన్న పచ్చివాసన కూడా వెళ్ళిపోతుందండి ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే. చూసారు కదా, మనకు మసాలా అనేది దగ్గర పడుతుంది. సువాసన అయితే మంచి సువాసన అయితే వస్తుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కానీ వేడివేడి చపాతీలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. న్యూ రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మన బజ్జీ మిరపకాయ మసాలా అనేది బాగా కుతూతలాడుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే చూసారు కదా, మనకు సెమీ గ్రేవీలా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేద్దాము. ఒక్క 2 నిమిషాలు అలా కలుపుకుందాము. మన బజ్జీ మిరపకాయ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చూడడానికి ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉందో, చేయడం కూడా చాలా ఈజీ ఇది.
తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ.